పళ్ళు పంచే కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ప్రతి సంవత్సరం మన ఐజా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాం. ఐజా గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు, ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే, ఇక్కడ ఉత్తలో ఉన్నటువంటి వ్యక్తి మన గట్టు మండలానికి సంబంధించి ఆలూరు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు. తెలంగాణ రాష్ట్రానికి కూడా తొలి బీసీ కమిషన్ మెంబర్. ఆయన మన జిల్లా నుంచి పోయినటువంటి వ్యక్తి. గత ప్రభుత్వంలో కూడా స్పోర్ట్స్ అంటే క్రీడా శాఖకు సంబంధించి మన రాష్ట్రానికి చైర్మన్. ఆయన మన రాష్ట్రానికి చైర్మన్. మళ్ళీ ఈ పదవులు చాలా మందికి వస్తుంటాయి. మళ్ళీ ఈ పళ్ళు ఎందుకు పంచుతున్నామంటే, మన జిల్లాలో ఉన్నటువంటి పేదల కోసం ఆయన చాలా పోరాటాలు చేసిన. రాష్ట్రంలోనే పేదల హక్కుల కోసం చాలా పోరాటాలు చేయడం జరిగింది. మన జిల్లాలో మార్పు రావడం కోసం, మన జిల్లాలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం ఆయన చాలా కృషి చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే చాలా మంది పేద విద్యార్థులకు దాదాపు 500-600 మందికి మన జిల్లా వాళ్ళకి గురుకులాల్లో సీట్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా చాలా మంది హాస్పిటల్లో అవసరం వచ్చిన హైదరాబాద్లో చాలా కొన్ని వందల మందికి సాయం చేస్తున్నాడు. అదేవిధంగా చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా ఆయన టీం వచ్చేసి ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళందరికి కూడా సన్మానం చేసి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే ప్రతి పేదవాళ్ళు, మన నడిగడ్డలో ఉన్నటువంటి పేదవాళ్ళ అభివృద్ధి కోసం ఆయన కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయన జన్మదినం సందర్భంగా ఇప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు ఎంచుకుంటున్నామంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళే వచ్చేది. డబ్బులున్న వాళ్ళు వస్తారా గవర్నమెంట్ హాస్పిటల్కి? రారు. కాబట్టి ఇక్కడున్న పేదవాళ్ళకి పండ్లు ఇవన్నీ పంచి కూడా మేము సాయంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇదమ్మా ఉద్దేశం. Happy birthday to you, Anjana. Happy birthday, Anjana. Happy birthday, Anjana. ఇట్లా రానమ్మ కొంతమంది. Happy birthday. Thank you, sir.